ఇడ్లీ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇడ్లీలు అందరూ తినగా కొన్నిసార్లు ఇడ్లీలు మిగిలిపోతూ ఉంటాయి. అలాంటి ఇడ్లీలతో ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఫ్రెష్ గా మనం పులిహోర చేసేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దాం. మరి ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇవి ఇడ్లీలు కలుపుకోవడానికి ఒక బౌల్ కావాలి. ఏమంటే ఒక రోజు ముందు చేసుకున్నాయి కూడా ప్రొద్దున వేసుకున్నా అని ఫస్ట్ మనం ఇడ్లీలు చేసుకుంటాం కదా, ప్రొద్దున వేడి ఇడ్లీలు తినాలనిపిస్తుంది. అవును, మళ్ళీ అవి మిగిలిపోతాయి. అవి పారేయాలని ఉండదు. ఒకసారి ఇష్టం ఉంటుంది, మన ఇష్టం. దాన్ని ఫ్రెష్ గా వేసుకొని ఇడ్లీ వేసుకోవచ్చు. ఇది ఇట్లా మనము కొంచెం పొడిలాగా వేసుకోవాలి. వేడి ఇడ్లీలు అంటే ఇది కావన్నట్టుగా చల్లారిపోయిన ఇట్లా పొడిలాగా అవుతుంది. కానీ మనం పొద్దున్నే ఇడ్లీలు చేసుకొని ఇడ్లీ పులిహోర వేసుకుందాం అంటది అనుకో, అప్పుడు చేయరాదు. అంటే వేడితోనే మనకి ఇట్లా కావు కదా. అవును, అట్లా అన్నట్టుగా ఖచ్చితంగా కొనేసి మనం మిగిలి చేసుకోవాలి. ఇడ్లీలు పులిహోర తినాలి అంటే మిగిలి చేసుకోవాలి. మంచూరియా చేసుకోవచ్చు, పకోడీ చేసుకోవచ్చు. ఇడ్లీ పకోడీ. ఓ, మంచూరియా కూడా చేసుకోవచ్చు. మంచూరియా, ఇడ్లీ పకోడీ. ఈసారి ఇడ్లీని ఎవరు కూడా తక్కువ అంచనా ఎక్కటే ఉంటారన్నమాట. ఇన్ని వెరైటీలు చేసుకోవచ్చు. అది మిగిలిపోయిన ఇడ్లీ ఫ్రెష్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. కానీ వేడి ఇడ్లీలతో ఇట్లా పొడిలాగా కాదన్నట్టుగా అట్లా. ఇక్కడ చూడండి పెట్టి చాలా సేపు అయితే మనం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. మామూలుగా ఇడ్లీ పులిహోర అంటేనే దేనికన్నా పోపు గింజలు కావాలి కదా. అవును, పులిహోర అంటేనే తాలింపు ఉంటుంది. ఇది కొంచెం ఫ్రై కావాలి. ఆవాలు జీలకర్ర వేసుకోవడానికి బాగుంటుంది. అవునవును, జీలకర్ర పోని గింజలలో జీలకర్ర వేస్తేనే టేస్ట్ ఉంటుంది. అంటే చిన్న వయసులోనే పెళ్లి చేశారా మీకు? 16 10th కంప్లీట్ కావాలి అన్నట్టుగా. పెళ్ళాకి చదువుకున్నారేమన్నా? లేదు. ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. అమ్మ వాళ్ళు అప్పుడు చిన్నపిల్లలకి పెళ్లి చేస్తుంది. మీ వారికి ఎంత ఉండేది ఏజ్? అది 20 సంవత్సరాలు. నా 5 years తేడా మా ఇద్దరికి అంతే. ఓకే. ఇప్పుడు శనగపప్పు వేసుకోవాలి. ఇది ఇట్లా వేగుతుంది. మనం దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నప్పుడు కొంచెం మెల్లగా వేసుకోవాలి. మీద చిల్లుతుంది కదా, చిట్పట్లాడుతుంది. మరి ఆ ఏజ్ కి మీకు చిన్నప్పుడే పెళ్లి చేస్తారు కదా, మరి వంటలు ఏమి రావు. కనీసం కడపకు ముగ్గు వేయడం కూడా రాదు. అప్పుడు పచ్చిమిర్చి మా అత్తమ్మ వాళ్ళు అన్ని దగ్గర ఉండి ఇట్లా చేసి, అప్పుడు గ్యాస్ ఏం లేకుండే, స్టవ్ కూడా లేకుండా. మా పిల్లలు కట్టెల పొయ్యి, బావి నీళ్ళు, చేదుడు అట్లా. మాది ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. ఓకే, పెద్ద ఫ్యామిలీ అన్నట్టు మాది. మళ్ళీ మాకు వంట కూడా చపాతీలు ఎక్కువ చేస్తారు అన్నట్టుగా. కరివేపాకు వేసుకోవాలి. ఓకే, అన్నం రైస్ తక్కువ తింటారు అక్కడ మహారాష్ట్రలో. గోధుమ పిండితో చపాతీ, జొన్నలతో గట్క, మళ్ళీ అవి ఇప్పుడు ఫ్యాషన్. అవునవును, కానీ మీరు మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. చేస్తాం, కొన్ని వేస్తాము. ఇప్పుడు ఏం వేసారు? మినప్పప్పు వేసినాం. అంటే పిల్లలు అప్పటి వాళ్ళు తింటారు కానీ ఇప్పుడు పిల్లలుగా అది జొన్న పిండితో రొట్టె చపాతి అట్లా తినడానికి చూడరు కదా. కానీ ఇప్పుడు తింటున్నారు. మళ్ళీ ఇప్పుడు అవే, ఇప్పుడు హెల్త్ పరంగా అవే మెయిన్ అయినాయి కదా. అవును. కొంచెం పసుపు వేసుకోవాలి. కలర్కి వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి. కొంచెం చూసుకునే వేసుకోవాలి, ఎందుకంటే ఇడ్లీ పిండిలో మనం ఉప్పు కలిపి ఆల్రెడీ ఉంటుంది కదా. తాలింపు చూస్తేనే కళ్ళకి మంచి కలకలాడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. మనం దీంట్లో ఇంకా వేరే వేసుకోవాలంటే కూడా కాజు వేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం. ఆ పైన అది మనం ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు అన్నట్టుగా. ఇప్పుడు మనం ఇడ్లీలు వేసేసుకోవాలి. ఓకే, అన్ని వేసేసుకున్నట్టే ఇంకా మనం. అంటే పులిహోర అంటే ఫస్ట్ ఏంది, రైస్ పులిహోర వేస్తే ఏం చేస్తాము, తాలింపు అన్నంలో కలుపుతాము. కానీ ఇప్పుడు ఇడ్లీ చల్లటి కదా. అవును, అందుకు ఇది వేడి కావాలని మనం ఇట్లా చేస్తాం. సో ఈ ఇడ్లీ పులిహోర చేసుకునేటప్పుడు అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సింది వేడి ఇడ్లీలు ఉపయోగించకూడదు. ఎందుకంటే అవి మెత్తగా పడతాయి, ఇట్లా పొడిలాగా కాదన్నట్టుగా రాదు. ఓకే గీత గారు, రెడీ అయిపోయినట్టే కదా.
చక్కగా కలిసిపోయింది, ఇంకా తీసేసుకోవడమే మనం. లేదు, లాస్ట్ కు నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం ఫస్టే వేసుకోవచ్చు, కానీ వేడి మీద నిమ్మరసం వేస్తే ఏమవుతుందంటే చేదు వస్తుంది. అన్ని వేసి దించే ముందట మనం నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇది పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. దీనికి బదులు నిమ్మ ఉప్పు అనేది ఉంటుంది, చింతపండు రసం కానీ నిమ్మ ఉప్పు కానీ అది కూడా వేసుకోవచ్చు. నిమ్మరసమే బెస్ట్, ఈజీగా అంటే మనకు అందుబాటులో ఉంటుంది. అవును, ఇది ఇచ్చేసేయండి. చూసారు కదా, చల్ల చల్లని ఇడ్లీలతో వేడివేడిగా పులిహోర తయారు చేసేసుకుందాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఇడ్లీ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీలు 5, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు. ఇడ్లీ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో ఇడ్లీలు వేసి చేత్తో మెదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, పల్లీలు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు వేసి వేగాక అందులో పసుపు, సరిపడా ఉప్పు, మెదుపుకున్న ఇడ్లీలు వేసి 2 నిమిషాల పాటు వేయించుకొని చివరిగా నిమ్మరసం వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఇడ్లీ పులిహోర రెడీ.